యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనము. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం చదివిన వెంటనే ప్రతి విశ్వాసి మనసులో తెలియని ఆనందం కలుగుతుంది. ఎందుకు అంటే దేవుడు ఎంత గొప్ప మాటలు రాయించాడు. ఈ వాక్యము నా జీవితంలోనూ నా పిల్లల జీవితంలోనూ నెరవేరాలి అని ఇది చదివిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. అయితే మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ వాగ్దానం నెరవేరాలి అంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటి అంటే, దానిపైనే ఉన్న 20వ వచనం ప్రకారం మనం తిరుగుబాటు చేయటం మానాలి. అలా తిరుగుబాటు చేయటం మానిన ఆ మనుషుల వద్దకు మాత్రమే దేవుడు వచ్చి ఈ 21వ వచనాన్ని నెరవేరుస్తానని మాట్లాడారు. అయితే మనం చాలామంది అనుకుంటాము, నేను నా పాపాలన్నీ యేసుక్రీస్తులో ఒప్పుకున్నాను, అది కాకుండా నేను యేసుక్రీస్తుని నా స్వంత రక్షకుడుగా అంగీకరించాను, కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి, దేవుడు నాకు తోడై ఉంటాడు, ఈ వాక్యాలు నా జీవితంలో నెరవేరుస్తాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. అది తప్పండి. తిరుగుబాటు అంటే ఒక్కసారి దేవుణ్ణి అంగీకరించడం మాత్రమే కాదు, కానీ దినదినము దేవుడి చిత్తం చేయడానికి ప్రయాసపడడం. బైబిల్లో మనం భక్తుల్ని చూస్తే ప్రతి ఒక్క భక్తుడు కూడా దినదినము దేవుడి చిత్తాన్ని వెతుకుతూనే బ్రతికారు. పౌలు తను వెళ్ళవలసిన ప్రదేశం గురించి కూడా తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన చేశాడు. అదేవిధంగా అబ్రహాము, దేవుడు నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు అన్న ఒక్క మాట ప్రకారం తన కుమారుణ్ణి బలివ్వడానికి తీసుకెళ్ళాడు. అలాగే తన సొంత ఇంటిని వదిలేసి తన భార్యతో దేవుడు చూపించిన ప్రదేశానికి వచ్చాడు. యోబు కూడా తన దగ్గర ఉన్న ఆస్తి అంతస్తు సమస్తాన్ని తీసివేసినప్పటికీ ఏమాత్రం తిరుగుబాటు చేయకుండా దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయితే మరి మనం ఎలా ఉన్నాము? దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేరుస్తూ ఉన్న సందర్భాల్లో ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకాన్ని వదిలేసి తిరుగుబాటు చేసే వారంగా ఉన్నామా? అలా ఉంటే గనక దేవుడిలో నిజమైన ఆనందాన్ని మనం అనుభవించలేము. మనం కష్టపడితే చూసి సంతోషించాలని దేవుడు అనుకోడు, కానీ కష్టాల్లో సైతము ఆయన పాదాల చెంత పడి ఉంటే ఆ భక్తిని చూసి ఆనందించాలని దేవుడు మాత్రం చాలా సంతోషిస్తాడు. నిజం చెప్పాలి అంటే మనం తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ దేవుడి మీద చూపించాలని ఆయన కోరుకుంటాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అంత విధేయత చూపించే నువ్వు నీ శరీరాన్ని సృష్టించి నీ శరీరంలో ప్రాణాన్ని ఆత్మని ఉంచిన దేవుడికి ఇంకెంత లోబడాలో ఒకసారి ఆలోచించు.